విశ్వాసులమైన మన జీవితంలో శ్రమ అనేది మనము ఆత్మీయంగా బలపడడానికి కానీ బలహీనం అవ్వడానికి మాత్రం కాదు. చాలామంది విశ్వాసం కోల్పోయి దేవుడు అనుగ్రహించే మేలు పొందలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? వాళ్ళు శ్రమను సహించుకోలేకపోవడము, వారి నిరీక్షణ ఆధారమైన యేసు ప్రభువును గుర్తించలేకపోవడం. మన నిరీక్షణ ఆధారం ఎవరో తెలుసా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు అపవాది మీకు కలిగిందంతా నాశనం చేయవచ్చు. మీరు దేవుని పైన నిరీక్షణ ఉంచుకున్నారని చెప్పి వాడు మిమ్మల్ని బంధకాల్లో బంధించి మీకు కలిగిన ఆస్తిని అన్నిటిని వాడు నాశనం చేయవచ్చు. కానీ మనము యోబు జీవితాన్ని చూసినట్టయితే అపవాది ఒక్కరోజే యోబుకు కలిగిన అంతటిని నాశనం చేశాడండి. తన ఆస్తిని, తన కుమార్తెలను అందరినీ ఒక్కరోజే నాశనం చేశాడు. కానీ యోబు మాత్రము నిరీక్షణ ఆధారమైన దేవుని పైన విశ్వాసం ఉంచాడు కాబట్టి యోబుకు దేవుడు రెండంతలుగా మేలు చేశాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మన నిరీక్షణ ఆధారమైన యేసు మీద మనము విశ్వాసం ఉంచుతామో, నిరీక్షణ ఉంచుకోగలుగుతామో, అప్పుడు దేవుడు మనకు రెండంతలుగా మేలు దయచేస్తాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా.